హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లిటిల్ థింగ్స్. ఈరోజు నేను మీ అందరికి ఈ వీడియోలో ఒక టీ టైమ్ స్నాక్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదొచ్చేసి బ్రెడ్ బోండా. ఈ బ్రెడ్ బోండా మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దాము. మనకు దీనికోసం బ్రెడ్ స్లైసెస్ అవసరం ఉంటాయి. స్టఫింగ్ కోసం ఒక ఆలు ఉడకబెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా గ్రీన్ చిల్లీస్ అవి ఇలా రౌండ్‌గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ రుచికి సరిపోయేంత. మనం ఈ స్టఫింగ్ పోపు ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకు ఆయిల్ అవసరం ఉంటుంది. సో, ఇప్పుడు మనము ఈ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసము ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టఫింగ్ చల్లగయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మన బ్రెడ్ స్లైస్ ఉంది గదా! అది తీసుకొని చుట్టూ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది గదా! అది రిమూవ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డిప్ చేసుకోవాలి. తర్వాత మనము ఎక్సెస్ వాటర్ ఉంటుంది గదా! అది స్క్వీజ్ ఔట్ చేసేయాలి. ఇప్పుడు మనము ఈ ఆలూ బాల్ ఉంది గదా! దీన్ని మధ్యలో ప్లేస్ చేసుకొని, దీన్ని కవర్ చేస్తూ ఇలా బ్రెడ్ బోండాలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఈ విధంగా అన్ని బ్రెడ్ బోండాస్‌ని రెడీ జేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లో నేను ఒక్కొక్క బోండాని డ్రాప్ చేస్తాను. ఇలా మనం 2 సైడ్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకివి గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో వచ్చేసాయి గదా! వీటిని మనం ఇప్పుడు డిష్ ఔట్ చేసుకోవచ్చు.
సో, ఇవండి మన బ్రెడ్ బోండా. మనం ఎప్పుడు రెగ్యులర్‌గా చాయ్ సమోసా, చాయ్ పకోడీ, ఇంకా చాయ్ బిస్కెట్ తింటాం కదా! ఇలా మనము ఒకసారి బ్రెడ్ బోండా ఇంకా చాయ్ కాంబినేషన్‌లో ట్రై చేయొచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.